ఏలూరు జిల్లా కైకలూరులో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మాల్యాద్రి ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రైస్ సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, రాష్ట్ర నాయకులు కొడాలి వినోద్ పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు, యువ నాయకులు యువకిషోరం మన లోకేష్ బాబు గారి యొక్క 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు కైకలూరు నియోజకవర్గం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన కూటమి నాయకులందరూ, బీజేపీ నాయకులు కానీ మొత్తం అందరూ కలిపి ఒక చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించడమే కాకుండా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, రైతాంగానికి ఏ ఇబ్బంది లేకుండా 25వ సంవత్సరం చాలా చక్కగా ముగించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నష్టపరిహారాలు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా పెన్షన్ కూడా అనుకున్న విధంగా ఒకరోజు ముందే ఇవ్వడాలు కూడా జరుగుతుంది. లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్స్ అవనివ్వండి, అన్నదానం అవనివ్వండి, రక్తదానం అవనివ్వండి, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, వికలాంగులకి ట్రై సైకిల్స్ ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే లోకేష్ బాబు ఎమ్మెల్యేగా కాకుండా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఆయన కైకలూరు నియోజకవర్గంలో ఫ్లడ్ వస్తే, కొల్లేరు ప్రాంతం అతలాకుతలం అవుతే కనీసం అప్పుడున్న శాసనసభ్యుడు కూడా తొంగి చూడకుండా ఉంటే, లోకేష్ బాబు హైదరాబాద్ నుంచి హుటాహుటిగా వస్తూ మాకు పార్టీ శ్రేణులు పెద్దలకు మాకు సంకేతం ఇస్తే మేము పెదపాలపల్లి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకుని సరాసరి కైకలూరు మండలంలో ఉన్న ఆ 5 పంచాయతీల్లో కొల్లేరు గ్రామాలు చూపించి మేము ఆయనతో ఆ బాధితులకి పరామర్శ చేసి ఆయన స్థాయిలో చేయదగ్గ కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చి ఆ ఉప్పుటేరు దగ్గర ఉండి శాసనసభ్యులు రాంబాబు గారికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కైకలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర కళ్యాణ మండపం నందు జరిగిన రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానం చేస్తున్నారు. అలాగే ఈ రోజున ఒక వికలాంగుడికి వీల్ చైర్ ఇవ్వడం జరిగినది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ పంచడం జరిగినది. ఇలా నారా లోకేష్ గారి జన్మదినానికి మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అందరం చేయాలని కోరుకుంటున్నాను. మనం ఎక్కడున్నారో ఆర్యవైశ్య సంఘం తరపున మరి ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మరి ఈరోజు కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం కూటమి నాయకుల ద్వారా, అదేవిధంగా మన మాల్యాద్రి కాకుండా ఆయన స్నేహితులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఉత్సాహంగా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈరోజు చక్కటి కార్యక్రమం, ఎందుకంటే 10 మందికి రక్తదానం చేసే విధంగా, 10 మంది ప్రాణాలు కాపాడే విధంగా కూటమి నాయకులు మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.